డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కి బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరికి వెళ్లనున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా ఏపీ డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. దుర్గా ఇప్పుడే శంకరమెట్లో ఉడెన్ బ్రిడ్జ్ ని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ ఒక్క అరగంట క్రితమే విశాఖ బయలుదేరారు. మరో 2 గంటల్లో ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ వాళ్ళ కుమారుడికి జరిగిన ప్రమాదం విషయంలో సింగపూర్ వెళ్లేందుకు ఒక ప్రత్యేకమైన ఒక ఫ్లైట్ కూడా సిద్ధం చేశారు. ఆయన 1:30-2 మధ్యలో ఆ విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. ఆ అనంతరం కూడా ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక ఆయన సింగపూర్ వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. వాళ్ళ కుమారుడికి ఈ విధంగా జరిగిందని తెలిసినప్పుడు కూడా ఎక్కడా కూడా షెడ్యూల్ టైంలో ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి షెడ్యూల్ టైంలో ఎక్కడ కూడా రద్దు చేసుకోకుండా గ్రామస్తులకి మాటిచ్చానని కురుడి గ్రామస్తుల్ని కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ సమస్యలు తీసుకుని రచ్చబండ కూడా నిర్వహించి దాదాపు గంటన్నర పాటు వాళ్ళతో స్పెండ్ చేసి అనంతరం శంకరమెట్ట దగ్గర ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో తొలిసారి ఇక్కడ ఒక చెక్కతో కూడినటువంటి భారీ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఇక్కడ టూరిస్టులు రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులకి ఈ బ్రిడ్జిపై ఉడెన్ బ్రిడ్జిపై నడిచి ఆహ్లాదంగా కాఫీ తోటలు చూసే విధంగా ఇక్కడ మొత్తం మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ లేని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏకో టూరిజం అభివృద్ధిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నంలో కూడా మొత్తం సమావేశం ఏర్పాటు చేస్తున్నారు, సమీక్ష ఏర్పాటు చేస్తున్నారు. కానీ తన కుమారుడు జరిగిన ప్రమాదం తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ అరకులో మాత్రం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అల్లూరు జిల్లాలో కార్యక్రమాలు 2 రోజులు పర్యటించుకుని ఇక్కడ ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభించి కాసేపటి క్రితమే విమానాశ్రయానికి బయలుదేరు. మరి 2 గంటల వ్యవధిలో ఆయన విమానాశ్రయం చేరుకునే అవకాశం ఉంది. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఆయన సింగపూర్ వెళ్ళటానికి ప్రత్యేకమైన ఫ్లైట్ కూడా అధికారులు సిద్ధం చేశారు. దుర్గా, థ్యాంక్ యూ వాసు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరికి వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరికి వెళ్లనున్నారు.